రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్. ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. 5 మందితో ప్రారంభమైన సభ్యత్వం నేడు లక్షల మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. కోవా భన్నో విషయంలో ముస్లిం సోదరులు స్పందించిన తీరు అభినందనీయమన్నారు. అదేవిధంగా నెయ్యి వ్యవహారంపై హిందువులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మనం 2014 తర్వాత ఆ రోజు 5 మందితో స్టార్ట్ అయిన పార్టీ ఇప్పుడు లక్షలాది మంది కార్యకర్తలతో రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ పార్టీగా పేరుకొనడం పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క పార్టీ కూడా తన కార్యకర్త బతికుండగా చేయడం గొప్ప కాదు వాళ్ళ కుటుంబానికి. నిన్న అసెంబ్లీలో మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ లేని విధంగా చాలా చాలా క్లుప్తంగా మాట్లాడారు. నేను ఒక వ్యక్తిని విమర్శించడం లేదు, వ్యవస్థని మాట్లాడుతున్నాను. ఈ విషయం తెలుసుకోవాలి పేటీఎంస్. ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థని మాట్లాడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత పాలక మండలిలో ఉన్న వాళ్ళు కల్తీ జరిగిందని చెప్తుంటే వాళ్ళు లేదని మళ్ళీ దాన్ని రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఏదైతే కెమికల్ చేశారో ఆ కెమికల్ గతంలో కూడా చెప్పా, ఇదే ప్రెస్ క్లబ్లో చూపించా, ఎలా తయారు చేయాలో తెచ్చి చూపించా. నేను ఇంకా అలాంటి కెమికల్స్ ద్వారా రసాయనాల ద్వారా చేసిన లడ్డు ఇది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా దాన్ని క్లారిటీ చూపించారు, ఎలా చేయొచ్చు, ఎలా చేశారు, ఏమేం చేశారో. హిందూ మతం మీద పగబట్టి